ఒకానొక సమయంలో మన జీవితం అంతే కదా. ఒంటరి బ్రతుకులో జీవిస్తున్న వారు లేరంటారా? ఒంటరి పయనం చేస్తున్న వారు లేరంటారా? భర్తకి చెప్పుకోలేక, పిల్లలకి చెప్పుకోలేక, సమాజంలో తలెత్తుకోలేక, ఎవరికి చెప్పుకోలేక, బయటికి చెప్పుకుంటే నవ్వులు పాలైపోతాం, కుటుంబం బయటపడిపోద్ది, వీధిలో పడిపోద్ది అని దిగమింగుకొని పంటి కిందనే బాధ అనుభవిస్తూ బయటికి నవ్వుతున్న వారు ఉండరా? ఉన్నారు. ఒంటరిగా బ్రతుకుతున్న వారు ఉన్నారు. ఆ రోజు ఏం జరిగిందో చెప్పనా? ఆ రాత్రి దేవుడు యాకోబును దర్శించాడు. యాకోబును ఇశ్రాయేలుగా ఆశీర్వదించాడు. యాకోబును ఆశీర్వదించిన దేవుడు నేటికి మన మధ్యన సజీవుడై ఉన్నాడు. ఒంటరిగా మిగిలిపోయావా? దుఃఖంలో మిగిలిపోయావా? కష్టం అనుకుంటున్నావా? బాధ అనుకుంటున్నావా? నాకెవరూ లేరు, ఒంటరి బ్రతుకు అనుకుంటున్నావా? నీవు ఒంటరివి కావు. నీతో సర్వశక్తి గల దేవుడు ఉన్నాడు. ఆయన నీ చెయ్యి విడిచిపెట్ట